అబ్బా 31st రోజు మా లేనితోటి పని చెప్తాడు. నీ అబ్బా కొత్త బట్టలు వేసుకున్నా బట్టలన్నీ పాడు కాబట్టి నీ అవ్వ పెండ అట అదట ఇదట. నీ అవ్వ మా దోస్తు వాళ్ళందరూ ఆడ దావా తీసుకుంటారు. నీ అవ్వ నన్ను ఇక్కడ పని చేపిస్తారు. ఇది ఏం కరెక్ట్ కాదు. ఇలా మాయ సంగతి చెప్తావు నేను ఇలా అబ్బా మా వాళ్ళు ఏడున్నారు. నాకేమో తిక్కలు ఏం కాబట్టి మా వాళ్ళకి ఫోన్ చేయాలి. ఇప్పుడు ఏడున్నారు తీసి వీడు ఎప్పుడే నాగానే ఫోన్ చేస్తాడు. హలో చెప్పు మామ. ఆ మామ ఎక్కడున్నావు నువ్వు? అయ్యో పొలం కాడ ఇప్పుడే 2 బీర్లు గుద్దినా అటే వస్తున్నా. తొందరరా. ఇక్కడ మావాడు ఆ పెండి ఎత్తిపిస్తున్నావు, గడ్డి తిప్పిస్తున్నావు, కొత్త బట్టలు వేసుకున్నావు, బట్టలని ఖరాబ్ అవుతున్నావు. ఇక్కడ మొత్తం నాగమాన్ చేస్తున్నావు. నాకు దిమాగ్ పని చేస్తలేదు. తొందరరా. నువ్వు ఎక్కడున్నావు? టైం కూడా అవుతుంది, 4 అవుతున్నావు. సరే మామ ఈసారి దావత్ గజ్జు మనాలి. వేమనాడ రాజాని ఒక దిక్కు అయితే మన దావత్ ఒక దిక్కు కావాలి. అట్లా అయితే సరే మామ. మన వాళ్ళకి చెప్పు మొత్తం పొక్కిలే చేసుకుందాం. కూర్చుడయ్యాలా మొత్తం. సరే కానీ మీరైతే కొన్ని పైసలు ఎక్కువ తక్కువ తీసుకురారి. నాకు ఒక పైసలు తక్కువ ఉన్నాయి. జర మాయ ఇరుతుని ఇవ్వరు దాకా పని చేయించుకొని పైసలు కూడా ఇవ్వండి. మాయ సిగ్గు లేకుండా పైసలు పెట్టానా? రప్పైనా సరే ఎవడో 1 రూపాయి ఇయ్యలే. ఉన్న పైసలన్నీ కథం చేసిర్రు. పైసలు ఏడికి వెళ్ళే వాళ్ళరా నేను? రేపు ఇద్దరా పైసలు ఎడిపోతే రా. ఇజ్జా దియకు. నీ దగ్గర రూపాయి దిక్కులేదు. ఫోన్ ఎట్లా మెయింటైన్ చేస్తావురా నువ్వు? రేపు పొద్దుగానే తెచ్చిద్దా పైసలు అడిగి మా ఆయన అడిగి ఎక్కడన్నా దోశని అడుగుతుంది. సరే సరే మామ. నీకోసం నా పానమైన ఇస్తామా? ముసల్దాన్ని పింఛన్ పైసలు ఎత్తుక తావు. దొక్కంటే ఎండుకపోతుంది. ఇక లండన్ నూకాలి. ఇక లండన్ ఖచ్చితంగా ఏదో నోటి సెడి చేయాలి. నూకాలి. అన్నా నమస్తే అన్నా. న్యూ ఇయర్ దావా చేసుకోదా అన్నా? అన్నా నమస్తే. నమస్తే తమ్మి. ఏమన్నా 90 అంత బాగా నారా? అంత బాగా అన్న. ఇప్పుడే ఇంటికాల నుంచి వస్తున్నా. అంత మంచిగా అంత మంచిగా. ఏం సంగతులు రా? అన్న పోయినసారి న్యూ ఇయర్ దావా మంచిగా చేసుకున్నాం. మరి ఈసారి ఎట్లా చేసుకున్నాం? నన్ను కూడా ఉడిపించుకుంటారా అన్న? సరే సరే తమ్మి రారా. నువ్వైతే కూర్చో. ఫోన్ చేస్తా. కూర్చో. అన్న ఇంకా పూరి చూసింది అన్న. నాకు గ్రీటింగ్ కార్డు ఇచ్చింది అన్న. ఏ పొర్రా నేను చూసి? పూరి పక్కన పూరి చూసింది అన్న. చూసి నవ్విందా? చూసి నవ్వింది. అది పోరా లేకపోతే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఉన్నాయి. ఏమన్నా చీర కట్టుకుని వచ్చిర్రా? తక్కువనే అన్న. నువ్వే దేడి పుట్టు కానీ నేను చూసి నవ్విందంటే గ్రేటే రాబోయ్. ఇక పండగ చేసుకోరా రమేష్. మంచిది నవ్వింది కదా పోరా. నవ్వింది అన్న. ఓకే సరే మంచిది. నీకు మంచి పేసు వేయాలి. మంచిగానే ఉంది. రో గమ్మతుండవు. అరే రమేష్, మన దోస్తు వాళ్ళ వాళ్ళని నువ్వు తోలుకొని మన పొలానికి అడ్డకడికి అందరు తోలుకరా. మర్చిపో. అరే ఇవాళ 31st అయినా మనోడు ఎవడు గిరి టైం అవుతుంది. ఎవడు ఫోన్ చేస్తున్నాడు. కనీసం మనమన్నా కావదామారా? అరే వారి మాటలు కప్పలైతే నేను మానేడిద్దానన్న ఆట. ఎందుకంటే నీ అసలు నీకు నీ దగ్గర కూడా పైసలు ఇవ్వరా? పైసలు లేకనే కదా తప్పే కదా. ఏమైందిరా అన్న? పద్మాకర్ అన్న దావత్ కాడికి రమ్మంటుండు. మన అడ్డ కాడికి రమ్మంటున్నా. ఏమంటారు? అరే మామ 31st కదరా. ఏం ప్లాన్ వేద్దాం? హైదరాబాద్ పోదాం. పబ్ కోదాం. ధూమ్ధామ్ చేద్దాం. నీ ఊక హైదరాబాద్ మన ఊర్లో చేసుకుందాం. మన దోస్తు వాళ్ళు అందరూ మన ఊర్లో చేసుకుందాం. సరే ఒకసారి చూద్దాం. మరి ఈసారి ఇట్లా ఈడ చూద్దాం. అందరు వస్తారు. మన వాళ్ళు అందరు కలుస్తారు. సరే మరి పోదాంపా. మన ఉన్నారు కదా. సరే పోదాంపా మామ. మన అడ్డ మీకు వస్తున్నాం. మేము కూడా వస్తాం. మరి మనలో ఎక్కువ ఎక్కువ అయిపోయి అట్లా రౌండ్ వేసి వచ్చినామే గల్లీలా. మరి వచ్చిర్రా మనలో? మరి ప్లానింగ్ అయితే పెద్ద ఎత్తున అరేంజ్ చేద్దాం. ఎన్ని వీలు అయితే అవి తీరుతాను. నీకు ధైర్యం చూసుకుంటా. ఫోన్ పే దావత్ అన్నప్పుడు
ఓకే తమ్ముడు మన అన్ని ఫోన్ చేస్తాను శ్రీకాకుళం చెప్పు. ఓకే అతను చెప్పుదాం. ఏం సాయంత్రం తమ్మ నీ సంగతి రమేష్? ఏం మురుకుతున్నావురా? సామాన్ మంచిగానే ఉంది. ఇద్దరు చూడ ఒకసారి బాగానే ఉన్నాయి దగ్గర పైసలు పైసలు ఉంటాయి అంత కట్టలే కట్టలు అగో ఏంటి ఇది మూత కూడా రాదు. మందాత ఎప్పుడు ఇలాగనే ఉంది. చలో వానికి అల్పపోలం తీస్తాం మేము. నువ్వు ఉన్నావు అని చెప్పి అని ఏదో తమే అజయ్ ప్రశాంత్ మీరు ఒకళ్ళు బీర్ల కోరి బాటలు తీసుకో. ఆ చికెన్ 5 కిలోలు అక్కడ చెప్పేసిన ఇక్బాల్ బాయ్కి కొట్టేస్తాడు. ఇక నువ్వు మరి ఎట్లా కారం ఎట్లా అన్నాడు మరి? అన్న కారం కాడు మన గుట్ల కొట్టాలి అంతేనా? ఆ, సరే బాగా చెప్పు మళ్ళీ అని చెప్పు. మీరు ఆ పని మీద ఉంటురా? రమేష్ గారిని కొద్ది మెల్లమెల్ల పోయిరా డిచ్చే ఆమని చెప్తాడు. అవురా రమేష్ డిచ్ అవుతావాను అవురా దిల్ కోల్ కే పియో బేటా. ఏంద్రా రమేష్ ఒక్క వైద్య కొల్లే కనుకుతున్నావురా అంత ఒక రౌండ్ అవుట్ అయినావురా మమ్మీ ఇట్లా తాగినాక మంచి పాటలు పాడతాడు. ఏమ్రా రమేష్ తాగుడు అనుకుడేనారా? అన్న దుమ్ము దులపాలయ్యాల ఇలా మొత్తం బాగా అయింది. మొత్తం నువ్వు తాగుడు 2-3 గ్లాసులు తాగడం గిట్లా అనుకుతావా రా? ఇలా మొత్తం దుమ్ము దులపాలయ్యాల మొత్తం ఫస్ట్ దావత్ అంటే ఎంజాయ్ చేయాలి ఇవాళ. అరే ఏమ్రా పిట్టకెడితే కుక్క తిన్నట్టు తింటున్నావు? తాగుడు తింటుండే ఇక ఎమ్నాలు ఊపిడే మెల్లగా తింజరా. ఊపిడే తాగుడే తినుడే. చచ్చిపోయిన కూడానే ఏమైందిరా మెల్లగా అది అట్లా నొరుకుతుందా? ఏం తిన్నారు అది అక్కడ అట్ట చికెన్ ప్యాకెట్ చికెన్ కన్నా తమ్ముడు ఇస్తున్నా. అయిపోయింది. వేసుకోరా ముక్క వేసుకో. పేలాడి ఏ మెల్లారా జర మెల్లా. అమ్మా మెల్లా తిను మామ. అన్ని ప్లేట్లున్న ముక్కలే నేను తినగాని మెల్లా తిను జరా. అగడపడ్డట్టు ఎందుకు తింటున్నావు? తినుడే తాగుడే ఇవరిదాకా రామేశ్వరం మీద వాడు ఏడ్చి ఇప్పుడు నా మీద ఏడుతురా. ఇలా తాగుడే వెమ్నాడు ఒక పక్క ఊపిడే అంతేనా? కానేరి రామన్న అంత మంచిగా ఉంది. ఈ దావత్లో జోష్ లేదండి. అంతేనా తమ్మి? జోష్ కావాలా? జోష్ కావాలి. చలో రమేష్ గారితో పాట పాడిద్దాం. పాడి. ఓకే రమేషా మీరు జోష్ లేదా మంచి పాట చేసుకుంటున్నాం. నీకు పాటలు వచ్చారా? ఏం పాటలు వచ్చా? జానపదమా? ఒకటి మందు మీద ఏదైతే ఏదిరా పాడరా. నా పాట వచ్చు పాడతా. చలో పాడరా. నిన్ను తాగకుంటేనే మత్తుగుంటది, నిన్ను పొద్దుగాల లేవంగానే తాగుతుంటాము. నీకు ఫిసరి లెక్క మందు ఉంటది రైస్ స్టాక్ మందు లెక్క నువ్వు ఉంటావు. కోటరంటే నాకంట పానం అంటది, ఫుల్ బాటిల్ లేపదాకా మందు అది ఇంటికాడ పోతే పెళ్ళం కొట్టే నూరో. తాగుతే అరే తాగుతే 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 మత్తుగుంటది, కోటర్తో తాగుతే మత్తుగుంటది. పొద్దుగాల లేవకపోతే పెళ్ళం కొట్టే ఇంటికాడ ఏమో పెళ్ళం తిట్టే. అరే తాగుతే అరే తాగుతే సాకు మంచిగా ఉంటది, గమ్మత్తుంటది, పావు మంచిగా ఉంటది. తాగుతే తాగితే మంచిగా ఉంటది, కమ్మటైన తాగుతుంటది. రైస్ తాగు బెండేళ్ళక మంచిగా ఉంటావు, బెల్లము అరే తాగితే మత్తుగుంటది, తాగంటే ఉంటది. అరే తాగితే మత్తుగుంటది.
అరే తమ్మి ఏం పాట రాని మస్తు టాలెంటెడ్ నువ్వు. ఇంకొక పాట పాడతా, ఇంకొక పాట మంచిది వాడు. ఏ పాడతాడే మనోడు ఉండంగా. అడు మహేష్ మంచి జోష్ టాలెంట్ వస్తుంది. పాడరా తమ్మి. అబ్బా ఏమైనా వాడుతున్నావారా? పాడు గజాల పాడు. అదే నీకోసం మీరైనా పడతా అన్న, మీరైనా పడతా. పాడుతున్నది చూడు ఇక. కలుదాయి కలుసుకుందేమా వయ్యల మారి వయ్యారి బామ కలుసుకుంటివా వయ్యల కలుసుకుంటివా ఏ పొద్దుగాల రాగకుంటే నిన్ను ఎక్కుకుంటదా రాగి కళ్ళల్లని ఉంటదా ఉంటదా పెద్ద పిల్లం లెక్క నువ్వు ఉంటావా అరే నువ్వు ఉంటావా ఏ కలుదాయి కలుసుకుంటివా వయ్యల మారి రమేష్ గారు ఏం టాలెంట్. పొద్దుగాల ఎక్కుతుంటదా ఎక్కుతుంటదా పొద్దుగాల కలుసుకుంటివా మారి వయ్యారి మామ కలుపుకుంటివా నువ్వు మలుపుకుంటివా. ఏమైందిరా రమేష్? ఏమైందిరా? మనకి బాగైంది తమ్మి. తీసుకపోరు ఏటన్నా తక్కువదా అయ్యా. తక్కువ తాగుతుంది అది ఏమంటారా? మామ ఇప్పుడు పుక్కిడికైతే డ్రమ్ములే మునిగేటట్టున్నాడుగా. అవు నిజమే మామ. రేవంత్ అని ఆడలకు బస్ ఫ్రీ పెట్టినట్టుగా ఆయనకి మనకు మొగోళ్ళకి మందు ఫ్రీ పెడతా మందులే చచ్చిపోయాడుగా చివరికి. వీడు గమ్మతున్నాడు మామ. వీడు పెద్ద డేంజర్ ఉన్నాడు. వాడు పెగ్గు మీద పెగ్గ ఆయన వేసే పీకు లెక్క వాళ్ళు అవడగా వింటాడు. ఇప్పుడు ఏరా నీ ఇష్టం రా, నీకు ఫ్రీ ఇవ్వాలా తమ్మి చేయరా. అరే మళ్ళీ పని అయిపోయినట్టు రమేష్ గాని అని లేపుర్రా అయిపోయింది అని పని. ఏమరా రమేష్ వానికి అసలు అంటే ఎక్కువ వచ్చింది. పని అయిపోయింది. డాన్స్ చేయాలి మొత్తం డాన్స్ చేయాలి. అరే స్కూల్లో పడే ఇంకో పాట ఏమైందిరా? ఇంకో పాట గుచ్చి పాట. కళ్ళు పేలిపోను ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి అందరూ బాగా. ఇప్పుడు 35 అంటే అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే మన కోసం మన ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఛానల్